శ్రీ పుష్యమి ఆస్ట్రాలజీ 7093839812 ప్రేమ వశీకరణం, స్త్రీ పురుష వశీకరణం, ధన వశీకరణం, స్త్రీ మరియు పురుషులకు సంబంధించిన ఎటువంటి పర్సనల్ సమస్యలకైనా పరిష్కారం 100% చేయబడును. మరుల మందు ఇవ్వబడును మరియు యంత్రాలు కొరియర్ పంపబడును. పూజలు చేసి 5 రోజులలో శాశ్వత పరిష్కారం చూపబడును. హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. 24 గంటల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏం చేయొచ్చు, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయొచ్చు అనేదైతే పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రూవ్ చేసుకున్నారు. ఢిల్లీకి అయితే వెళ్ళారు. 24 గంటల్లోనే మనకు కావాల్సినటువంటి నిధులైతే తెచ్చేసుకున్నారు. అదేవిధంగా టూరిజం మినిస్టర్ని కానివ్వండి, నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిని కానివ్వండి, అదేవిధంగా రైల్వే మినిస్టర్ని కానివ్వండి, అదేవిధంగా కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మినిస్టర్ని కానివ్వండి, ఇటువంటి ఇంపార్టెంట్ వ్యక్తులందరితో కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేస్తే బాగుంటుంది, వారి దగ్గర నుంచి ఎటువంటి సహకారం కావాలి అని చెప్పి వారితో ముఖాముఖి అయ్యి ఆ తరువాత పిఎం నరేంద్ర మోదీ గారిని కలిసి సమావేశం అయ్యి రాష్ట్ర భవిష్యత్తు కోసం అయితే పవన్ కళ్యాణ్ గారు అనుదినం కష్టపడుతున్నట్టయితే మనకు కనబడుతుంది. గతంలో మనం చూసాం, గత ప్రభుత్వం కానివ్వండి, గత నాయకులు కానివ్వండి, ఢిల్లీకి వెళ్ళారంటే వారి సొంత ప్రయోజనాల కోసం మాత్రమే మాట్లాడేవారు గత నాయకులు. అండ్ ఇక్కడ చూస్తే ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈయన ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ నుంచి అయితే కొన్ని నిధులు కూడా అయితే మన ఆంధ్రప్రదేశ్కి కేవలం 24 గంటల్లో తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, MGNREGA నిధులు, పని దినాల పెంపు అంశంపై కీలక భేటీ. ఉపాధి హామీ పథకాల గురించి కూడా అయితే మాట్లాడడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా చూసుకుంటే గ్రామ పంచాయతీలకు పునర్జీవనం తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు వివరిస్తూ కేంద్ర సహకారంపై కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ గారితో చర్చలు. గ్రామ పంచాయతీలకి తిరిగి పూర్వవైపు తీసుకురావాలని చెప్పేసి ఆ మంత్రిని అయితే కలవడం జరిగింది. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి, టెంపుల్ టూరిజం, ఎకో అడ్వెంచర్ టూరిజం, రాష్ట్ర టూరిజం పాలసీపై అంశాలపై పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారితో కీలక చర్చలు అయితే జరిగాయి. ఇందులో భాగంగా అయితే మనకి నిధులైతే వచ్చేసినాయి. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి అనేది చాలా కీలకమైన అంశం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట టూరిజం మినిస్టర్ గారిని అయితే కలవడం జరిగింది. అందులో భాగంగా గోదావరి జలాలు, గండికోట, సూర్యలంక ఈ 3 అయితే టూరిజం ప్రాజెక్టులుగా ప్రపోజల్ అయితే చేశారు. కానీ సాస్కీ స్కామ్ దాని కింద ఈ అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టుల అభివృద్ధి కొరకు నిధులు విడుదల చేయాలని కోరిన ఉప ముఖ్యమంత్రి ఒక్కరోజు కేవలం ఓన్లీ 1 డేలో 114 కోట్లు ఇలా తీసుకొచ్చేసారండి ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్ గారు. మామూలుగా అప్రూవ్ అయిన అమౌంట్ వచ్చేసి 172.34 crores. దీంట్లో 75% అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచి తీసుకొచ్చేసారు అనే చెప్పొచ్చు. మిగిలిన 25% వచ్చేసి ఇప్పుడు ఈ 114 కోట్లు ఎలా అయితే యూటిలైజ్ చేస్తున్నారు, దేనికి యూజ్ చేస్తున్నారు అని చెప్పి ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తే దాని తర్వాత మిగిలిన అమౌంట్ కూడా అయితే రిలీజ్ చేస్తారు. ఇప్పుడు టెండర్లు కూడా దగ్గరలో ఉండబోతున్నాయి. అసెంబ్లీలో అయితే కందుల దుర్గేష్ గారు ఈ టూరిజం గురించి మాట్లాడడం అయితే జరిగింది. దీని ప్రపోజల్ అయితే తీసుకెళ్ళడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎర్రచందనం సమస్యని అరికట్టడం, ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనాన్ని తిరిగి మన రాష్ట్రానికి తీసుకురావాలి, దాంట్లో వాటాలు ఉండాలి అని చెప్పి శ్రీ భూపేంద్ర యాదవ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రితో సమాలోచనలు జరిగాయని చెప్పేసి అయితే మనకు తెలుస్తుంది. అంటే ఎర్రచందనం ఎక్కువగా పండేది మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. స్మగ్లర్లు ఈ ఎర్రచందనాన్ని విక్రయించడానికి పక్క రాష్ట్రాలకు తీసుకెళ్లి అక్కడ పట్టుబడడం ఇలాంటివి అయితే జరిగాయి. అందువలన పవన్ కళ్యాణ్ గారి రిక్వెస్ట్ ఏంటంటే పక్క రాష్ట్రంలో పట్టుబడిన ఎర్రచందనాన్ని తిరిగి మన ఆంధ్రప్రదేశ్కి పంపాలి అని చెప్పేసి సెంట్రల్ ఫారెస్ట్ మినిస్టర్ని అయితే కోరడం జరిగింది. కేవలం ఒక్క రోజులో ఇంతమంది కేంద్ర మంత్రులను కలిసి తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం తోడ్పడే కార్యక్రమాలు ఇలాంటివి చేస్తే బాగుంటుంది అని చెప్పి అందరితో కలిసి మాట్లాడి ప్రజానాయకుడు అనిపించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అందరూ అంటారు, అరే డిప్యూటీ సీఎం అంత ఏముంటది అని. అంటే ఇక్కడ పదవితో ముఖ్యం కాదండి, వ్యక్తితో ముఖ్యం. ఆయన వ్యక్తిత్వం అనేది ఇంపార్టెంట్. ఆల్రెడీ ఎన్నికల్లో చూశారు 100% స్ట్రైక్ రైట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా మహారాష్ట్రలో ఆయన క్యాంపెయిన్ చేసిన ప్రతి చోట బీజేపీ అయితే ఘన విజయం సాధించింది. అదే
పవన్ కళ్యాణ్ గారికి ఒక నిదర్శనం. ప్రజల కోసం ఆయన నిరంతరం కష్టపడతారు, ప్రజా సమస్యల్ని నిరంతరం పోరాడతారు అనేదానికి ఈ ఢిల్లీ పర్యటన ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. అందరిలాగా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం మా కేసులు కొట్టేయండి, మా ల్యాండ్లు ఇలా దీనికి ఇలా అడ్డం ఉన్నాయి, ఇవి తీసేయండి అని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం మాత్రమే కేంద్ర మంత్రులతో చర్చలు జరిపేవారు. కానీ కేవలం ప్రజా శ్రేయస్సు కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన అయితే అటెండ్ అయ్యారు.